ప్రభునందు ప్రియులారా, ప్రభువు నామమున మీకు వందనములు. ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14వ వచనము. అయితే మన ప్రభు అయిన యేసు క్రీస్తు శిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించుటకు నాకు దూరమవునుగాక. దాని వలన నాకు లోకమునకు నేనును సిలువ వేయబడి ఉన్నాము. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. గమనించండి ప్రియులారా, ఇక్కడ 2 అనుభవములు మనకు కనబడుతూ ఉన్నాయి. ఒకటి, క్రీస్తు యేసు సిలువ వలన నీకు లోకము సిలువ వేయబడవలేను. రెండవదిగా, క్రీస్తు యేసు సిలువ వలన నీవు లోకమునకు సిలువ వేయబడవలేను. ఎందుకంటే ఈ లోకమున 2 ఆధిపత్యములు ఉన్నవి. ఒకటి సాతాను ఆధిపత్యము, 2 దేవుని యొక్క ఆధిపత్యము. పౌలు అంటూ ఉన్నాడు, నాకు లోకమునకు నేనును సిలువ వేయబడి ఉన్నానని. దాని ఫలితము ఏమనగా, మన ప్రభు అయిన యేసు క్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించుటకు నాకు దూరమవునుగాక అని అంటూ ఉన్నాడు. అయితే సిలువ వేయబడిన జీవితం ఎట్లు లభించును? మొదటగా నీవు లోకమునకు సిలువ వేయబడవలేను. అనేకుల జీవితములలో లోకమునకు సిలువ వేయబడవలసి ఉన్నది. ఎందుకంటే వారు ఎంతగా ఆశించినను వారు లోకమున అనుభవించలేకపోతూ ఉన్నారు. ఉదాహరణకు, పేదరికము చేత లోకభోగములను అనుభవించలేకపోతూ ఉన్నారు. వ్యాధి, శరీర దౌర్భాగ్యముల చేత శరీరేచ్ఛలను నెరవేర్చుకొనలేకపోతున్నారు. అంగహీనత చేత వినోదములలో పాలు పొందలేకపోవచ్చు ఉన్నారు. వృద్ధాప్యము చేత లోకమును సంపాదించుకొనలేకపోవచ్చు ఉన్నారు. అయితే వారి హృదయములో నుండి వాటి కొరకైన ఆశ చచ్చిపోలేదు. అయితే లోకము వారికి సిలువ వేయబడి ఉండినా అది చాలదు. వారు లోకమునకు సిలువ వేయబడవలేను. అనగా వారి హృదయములలో నుండి లోకము తొలగిపోవలేను. అయితే అది క్రీస్తు ద్వారా మాత్రమే జరుగును. అలాగనే రెండవది, నీవు లోకము సిలువ వేయబడవలేను. లోకములోనికి ఒక మానవుడు ప్రవేశించుటకు అనేక మార్గములు కలవు. అవి ఏమనగా ఐశ్వర్యము, బలము, ఆరోగ్యము, ప్రజాభిమానము మొదలైనవి. ఇవన్నీ కలిగి ఉన్నను వాటి వలన జయింపబడిన జీవితము ఒకటి ఉన్నది. వీటన్నిటి విషయంలో నీలో సచ్చిన బ్రతికే. అది ఒకని యొక్క క్రియలను బట్టి కాదు, లోకము ఎడల అతను హృదయ వైఖరిని బట్టియే జరుగును. అందుచేత లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడని హెచ్చరిస్తూ ఉన్నాడు. ఒకవేళ ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు. అవి లోక సంబంధమైనవే. లోకమును దాని ఆశయు గతించిపోవుచున్నవి గాని దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును. కనుక ప్రియులారా, నీవు లోకములో ప్రవేశింపనక్కరలేదు. నీ హృదయములో కోరిక కలదా? లోకము నిన్ను ఆకర్షించుతూ ఉన్నదా? అయితే నీవు లోకమునకు సిలువ వేయబడవలేను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.